బైబిల్లో సింహం యొక్క ఆత్మీయమైన అర్థం. ప్రియమైన స్నేహితులారా, ఈరోజు బైబిల్లో చెప్పబడిన సింహం యొక్క ఆత్మీయమైన అర్థాన్ని మనం చాలా లోతుగా తెలుసుకోబోతున్నాం. సింహం ఎందుకు దేవుని వాక్యంలో అంత ముఖ్యమైన ప్రతీకగా చూపబడింది? ఈ వీడియో చివరి వరకు చూడండి. 1. యేసుక్రీస్తు, యూదా గోత్రపు సింహం. వెలుగుదేట 5:5లో యేసును యూదా గోత్రపు సింహము అని పిలుస్తారు. సింహం రాజాధికారానికి ప్రతీక. యేసు శక్తి, మహిమ, విజయం. శత్రువులపై సంపూర్ణ గెలుపు. సింహం ఎలా అడవికి రాజు అయితే, యేసు మనకు రాజాదిరాజు. 2. ధైర్యం, నీతిమంతుల లక్షణం. సామెతలు 28:1. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉండేదరు. సింహం భయపడదు. నీతిమంతులు దేవుని మీద భరోసా పెట్టినప్పుడు ఆ ధైర్యం పొందుతారు. పరిస్థితులు ఎంత కఠినమైనా మనలో ఉన్న విశ్వాసం గర్జించాలి. దేవునితో ఉన్నవాడు సింహం మాదిరిగా ఏ శత్రువును చూసినా తడబడడు. 3. దేవుని రక్షణ. దానియేలు 6వ అధ్యాయంలో సింహాల గుహలో దేవుడు రక్షించాడు. సింహం ప్రమాదం కలుగచేస్తుంది. గుహ జీవనంలో ఎదురయ్యే సమస్యలను సూచిస్తుంది. దేవుడు ప్రమాదాన్ని ఆపే శక్తి ఉన్నవాడు. గుహలో సింహాలు ఉన్నా, మనతో దేవుడు ఉన్నప్పుడు నష్టం ఏమీ చేయలేవు. 4. సాతాను, గర్జించే సింహం, హెచ్చరిక. 1 పేతురు 5:8. మీ విరోధి సాతాను గర్జించే సింహము వలె తిరుగుచున్నాడు. ఇది నిజమైన సింహం కాదు, నకిలీ గర్జన. దాని యొక్క లక్ష్యం భయపెట్టడం, మోసం చేయడం. అప్పుడు మనం ఎలా ఉండవలెను? మనము ఎల్లప్పుడూ జాగ్రత్తగా, ప్రార్థనలో, సత్యంలో, స్థిరంగా ఉండవలెను. దేవుని మీద విశ్వాసంతో ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపోవలెను. సాతాను గర్జించగలడు, కాని దేవుని పిల్లలను మింగలేడు. దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? ఆయనే మనలను కాపాడును. పరిశుద్ధాత్మ యొక్క శక్తితో మనము సాతానును జయించవలెను. 5. దేవుని వాక్య శక్తి, సింహ గర్జన వంటిది. కొన్ని ప్రవచనాల్లో దేవుని స్వరం, వాక్యం సింహ గర్జన వంటిదని చెప్పబడింది. హెచ్చరిక, బలము. మన జీవితంలో దేవుని వాక్యం మార్పును తీసుకువస్తుంది. చీకటి పారిపోతుంది. దేవుని గర్జన అంటే ఆయన వాక్యం అబద్ధాన్ని సైలెంట్ చేస్తుంది. అలా, బైబిల్లో సింహం మనకు యేసు యొక్క మహిమను, ధైర్యాన్ని, దేవుని రక్షణను, శత్రువు పట్ల జాగ్రత్తను గుర్తు చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆత్మీయ సందేశాలు కావాలంటే కన్నెల్ను సబ్స్క్రైబ్ చేయండి. ప్రైజ్ ద లార్డ్.